Hello everyone, how are you all doing? ఇక్కడ చూస్తుంది కొండపిండాకు మొక్క. ఇది కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా దీని మెడిసినల్ ప్రాపర్టీస్ వచ్చి టానిక్ యాసిడ్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఆక్సలైట్, పైథిక్ పాస్టరస్, ఆల్కలైట్స్, పైథిక్ యాసిడ్స్, ఆక్సిగ్లైకోడ్స్, వ్యాన్లిక్ యాసిడ్, పెరులిక్ యాసిడ్, పైథెలిన్, ఫ్రక్టోజ్, ప్రోటీన్, అమినో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసినల్ ప్రాపర్టీసే ఉన్నాయి. సో నెలకు ఒకసారి తీసుకున్నా కానీ కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. మనం నార్మల్ ఆకుకూరలు ఎలా తీసుకుంటామో సేమ్ అలానే తీసుకోవచ్చు. పప్పు, సూప్స్, రోటి పచ్చళ్ళు ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఎవరో ఒకరు జున్ను పాలు పంపిస్తారు. ఆల్రెడీ ఒకసారి జున్ను చేశాను. ఇంకా మిగిలిన పాలు ఇవి. మొన్న అరిసెలకు తెచ్చిన బెల్లం మిగిలిపోయింది. నేనెప్పుడు పల్లి పట్టి చేసినా జారిపోవటము, ఉండ రాకపోవటము ఏదో ఒకటి జరిగిద్ది. పర్ఫెక్ట్ షేప్ అయితే ఎప్పుడూ రాలేదు. కానీ ఈ బెల్లంతో ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మన ఛానల్లో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్డ్ వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వాటర్ మిలన్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ వాటర్ మిలన్ని ర్యాప్ చేయడానికి యూజ్ చేసిన కాటన్ క్లాత్. నార్మల్గా అయితే ప్లాస్టిక్తో ర్యాప్ చేస్తారు కదా. సో ఈ ఐడియా అయితే బాగుంది. ఇంకా వాటర్ మిలన్ విషయానికి వస్తే నార్మల్ వాటర్ మిలన్ కన్నా ఇది చాలా తీయగా ఉంది. ఇంకా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. అంటే ఫ్రెష్లీ హార్వెస్ట్ చేసిన వాటర్ మిలన్ అయి ఉండొచ్చు. మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య కిచెన్ గార్డెన్ని చిన్న చిన్న క్లిప్స్గా షూట్ చేశాను. గార్డెన్ పక్కన ఉన్న గోడకి ప్లాస్టింగ్ చేయించడం వలన ఆ సిమెంట్ అంతా పడి మొక్కలు చనిపోయినాయి. ఇంకా ఇంటి ఎదురుగా ఉన్న మొక్కలు మాత్రమే కొన్ని ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది తోటకూర. విత్తనాల కోసం ఈ మొక్కని అలానే ఉంచారు. నేను కూడా కొన్ని విత్తనాలని తీసుకొచ్చుకున్నాను. ఆ మొక్కకి ఉన్న విత్తనాలన్నీ రాలిపడి ఇలా చిన్న చిన్న తోటకూర మొక్కలు వచ్చినాయి పక్కన. ఇది తోటకూరలో మరొక వెరైటీ. మా అత్తగారు బెంగళూరు తోటకూర అంటున్నారు. సో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం ఇది చూడటం. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఇదేమీ ఆకుకూర మెన్షన్ చేయండి.
ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ వచ్చేసాము. నేను తీసుకొచ్చిన విత్తనాలన్నీ మట్టిలో పెడుతున్నాను. ఇవి జర్మినేట్ అయ్యాయా లేదా అనేది కమింగ్ అప్ వీడియోలో షేర్ చేస్తాను. నేను అప్పుడప్పుడు హెయిర్కి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని అప్లై చేస్తాను. వీక్లీ ట్వైస్ అప్లై చేయటం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయి, డాండ్రఫ్, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఇంక ఈ జెల్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.